అందరికీ నమస్తే. నా తదుపరి చిన్న సమాచార వీడియోకు స్వాగతం. నేను సుమారుగా 24-25 సంవత్సరాల కింద జరిగిన సంఘటన గురించి చెప్పాలనుకుంటున్నాను. నాకు ఇందాకనే వచ్చిన ఆలోచన ఇది. అందుకు కానీ మీకు ఈ సమాచారం తెలియజేస్తున్నాను. నాకు మొట్టమొదట సమాచార సందేశం ఇచ్చే అవకాశం కల్పించారు నా స్వామివారమ్మ వారు. ఒక చిన్న హాల్లో, ద్వారకా హోటల్ మినీ హాల్లో నేను నెట్వర్క్ సంబంధించిన సమావేశానికి వెళ్ళడం జరిగింది. నా స్నేహితుడు పిలుపు మేరకు నా స్నేహితుడు అక్కడ కలవడం నాకు ఈ సమాచార సందేశాన్ని తెలియజేయమని నన్ను ఆశ్చర్యానందాన్ని కలగజేసింది. అక్కడ మొట్టమొదట నేను సుమారు 24-25 సంవత్సరాల క్రితం నేను చెప్పడం జరిగింది. సుమారు 3-5 నిమిషాలు మాట్లాడవచ్చు. నేను దాంట్లో ఉదాహరణగా నేను అక్కడి నుంచి వస్తున్నప్పుడు చూశాను. నేను పశువాగ్నితో ట్యాబ్లెట్స్ నుంచి వస్తున్నప్పుడు ఒక పెద్ద హోర్డింగ్ మీద రాసి ఉంది, పాలు డిస్కౌంట్ అను, ఒక పాలు ప్యాకెట్ కొంటే ఇంకో పాలు ప్యాకెట్ ఫ్రీ అను. ఆ సమాచార సందేశంలో ఈ ఉదాహరణతో పాటు నన్ను కొంత చెప్పడం జరిగింది. ఏమిటంటే, ఇప్పుడు కొనండి, పైసలు తర్వాత ఇవ్వండి అనేది రాను వస్తుందేమో అని తెలియజేశాను నేను. ఇప్పుడు డిస్కౌంట్ అంటాడు, లేదా ఒక ప్యాకెట్కి ఒక ప్యాకెట్ ఫ్రీ అన్నాడు. రాను మీరు ప్యాకెట్ తీసుకపోండి, పైసలు తర్వాత ఇవ్వండి అని వచ్చే అవకాశం ఉందని నేను తెలియజేయగానే ఒక చిన్న పిల్ల లేచి చాలా బాగా చెప్పారు మీరని అభినందన తెలియజేసింది. అది నాకు చాలా ఆశ్చర్యానందం కలిగజేసింది. అప్పుడు మా స్నేహితుడు అన్నాడు, నరేష్ గారు, మీరు మీ సమాచార సందేశాన్ని మొదలు పెట్టవచ్చుగా, ఇక్కడే కాదు ఎక్కడైనా చెప్పవచ్చు మీరు అని చెప్పడం. ఆ తర్వాత నల్లగొండకి తీసుకెళ్ళడం. కొన్ని వారాల తర్వాత, నెల తర్వాత అక్కడ కొంతసేపే చెప్పాను. నేను వేరే ఇంటికి వెళ్ళాను కదా, చక్కటి భోజనం చేశాను, అక్కడ ఎందుకు చెప్పడం అని కొత్త సమాచార సందేశాన్ని ఇచ్చి కూర్చున్నాను నేను. ఈ సమాచార సందేశం మీకు ఇవ్వాలనిపించింది కనుక నా స్వామివారం వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఆ నెట్వర్క్ సమస్యకి అండ్ వారు నన్ను తీసుకుపోయే స్నేహితుడికి, వారి స్నేహితుడికి, అమ్మాయి అభినందన తెలియజేసిన అమ్మాయికి, మీ అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఓం నమో వెంకటేశాయ.